Ganga Goy Ya, oi. Uniloto Ganga Goy బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 13న హైదరాబాద్ కు ప్రధాని మోదీ రానున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. థ్యాంక్ యూ వెన్నెల. తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 13న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ కు రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికత పనులకు శంకుస్థాపన అనంతరం కూడా పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ నెల 19న రావాల్సినటువంటి ప్రధాని మోదీకి సంబంధించినటువంటి టూర్ కాస్త కొంత మార్పులు చేర్పులు జరిగింది. అయితే యాక్చువల్గా అయితే 19న వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించడానికి రావాల్సినటువంటి నరేంద్ర మోదీ తదనంతరం కూడా కొన్ని షెడ్యూల్స్ వల్ల ఈ నెల ఫిబ్రవరి 13న హైదరాబాద్ రాబోతున్నారు. మరొక వైపు ఇటు శంకుస్థాపన పనులు కావచ్చు, అదేవిధంగా పరేడ్ గ్రౌండ్స్ లో ఇటు చూసుకుంటే బహిరంగ సభను కూడా నిర్వహించబోతున్నారు. ఈ బహిరంగ సభ అనేది కొంత కీలకంగా మారేటువంటి ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి. ప్రధాని మోదీ హైదరాబాద్ టూర్ మాత్రం ఈసారి కొంత ఆసక్తిగా మారేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. కొంత ఆందోళనకరంగా మారేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మరొక వైపు మనం చూసుకుంటే ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ ఇప్పటికే సంచలన వ్యాఖ్యలు చేస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. మరోవైపు మోదీ ఒకవేళ హైదరాబాద్ కి వస్తే ఈసారి కొంత ఆసక్తి పెరిగేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఒకవైపు చూసుకుంటే ప్రధానమంత్రి బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు. ఈ బహిరంగ సభ ద్వారా దేశ ప్రజలకు ఏ విధమైనటువంటి సూచనలు ఇవ్వబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే తెలంగాణకు సంబంధించి మరి ఇంకేమైనా కొత్త పథకాలను ఇంప్లిమెంట్ చేయబోతున్నారా, దాంతో పాటుగా మరిన్ని తెలంగాణకు ఏమైనా వనరులు రాకపోతున్నాయా, దాంతో పాటుగా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి యాక్షన్ ప్లాన్ కావచ్చు, బీఆర్ఎస్ కి సంబంధించిన విషయాలు ఏమైనా చర్చించేటువంటి విషయాలు ఆసక్తిగా మారుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మోదీ టూర్ అనేది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా కొంత సంచలనం మారేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇద్దరు ప్రధాని మోదీ టూర్ కొంత బహిరంగ సభ అంటే కేసీఆర్ బహిరంగ సభ తర్వాత ప్రధాని మోదీ బహిరంగ సభ పెడుతున్నాడు కనుక సో ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. సో ఆ నాయకులందరి మాటలతో పాటుగా ఇప్పుడు మరి వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఏ విధంగా ఉండబోతున్నాయి, కొంత ఆసక్తి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అనేది కొంత చర్చనీయ అంశంగా మారేటువంటి ఛాన్సెస్ అయితే క్లియర్ గా కనబడుతున్నాయి. ఇటకేలకి ప్రధాని మోదీకి సంబంధించిన హైదరాబాద్ తెలంగాణ టూర్ మాత్రం కన్ఫర్మ్ అయిందని చెప్పుకోవాలి. వెనెల. ప్రణయ్, థ్యాంక్ యూ.